సౌదీ అరేబియాలో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. వాస్తవంగా సౌదీ అరేబియా, దుబాయి, బహ్రెయిన్, ఖతారు ఇట్లాంటి ఒమెన్ ఇట్లాగా అన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే అమెరికన్ ఎయిర్ బేస్‌లు ఉన్నాయో, ఆ ఎయిర్ బేసుల్ని యుద్ధానికి ముందే ఆయా దేశాలు అమెరికాకి చెప్పేశారు. మీరు రేపొద్దున ఇరాన్ మీద దాడికెళ్ళేటట్టయితే, మా దేశాల్లో ఉన్న మీ బేసుల నుండి యుద్ధం చెయ్యొద్దు. మీ యుద్ధ విమానాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మీ స్టాఫ్‌ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అలాగే అమెరికా తీసుకెళ్ళిపోయింది కూడా. కాకపోతే రీఫ్యూయలింగ్ విమానాలు. అంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నటువంటి యుద్ధ విమానానికి ఆయిల్‌ని పెట్టేటటువంటి రీఫ్యూయలింగ్ విమానాలనమాట. ఇవి నిన్న సౌదీ అరేబియాలో ఒక 4, 5 ఉన్నాయి అని తేలింది. ఈ మొత్తం సిట్యుయేషన్‌లో వేరే వేరే చోట్ల ఏర్పాటు చేసుకుంటుంది అమెరికా. ఇక్కడికి తీసుకొచ్చి అలాంటి రీఫ్యూయలింగ్‌కి ప్లాన్ చేసింది నిన్ననే. కరెక్ట్‌గా ఆ సందర్భంలో దాడికి పాల్పడింది ఇరాన్. దాడిలో దాదాపుగా అన్నీ ధ్వంసమైనయి. 5 విమానాలు ధ్వంసమైన రీఫ్యూయలింగ్ విమానాలని ఇరాన్ చెప్తుంటే, పాక్షికంగా దెబ్బతిన్నాయి తప్పించి టోటల్‌గా నష్టం లేదు. దానికి తగిన బుద్ధి చెప్తామన్నటువంటిది అమెరికా చెప్తున్నటువంటిది.